సూపర్గా ఉంటుంది. ఇలా పొలాల మధ్యలో ఆ నేచర్ని ఆస్వాదిస్తూ అబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యది మా నాన్న కోడిని కవరిస్తూ వేసేసాడు. చాలా లోపలికి ఉంది. ఒకసారి అలా దూకి స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. యాలకులు పత్త అన్ని మసాలా సామాన్లు వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఓకే ఇప్పులే తిన్నదంట. ఒకటి తీసుకొచ్చా నేను. ఒక డిబ్బ వేయ రాక్షసి. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలంక. సో విలేజ్ లో తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూర సో సూపర్ గా ఉంటుంది. సో నేను ఎప్పుడో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, సో విలేజ్ లో ఇలా పొలాల మధ్యలో నాటుకోడి కూర తినాలి అని చెప్పేసి. సో ఆ కోరిక ఈరోజు తినబోతుంది అనమాట. సో సూపర్ గా ఉంటుంది. ఇలా పొలాల మధ్యలో ఆ నేచర్ ని ఆస్వాదిస్తూ అబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యది బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే పొలాల మధ్య ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అంతా కూడా మీకు కూడా నేను చూపిస్తాను, మీరు కూడా వచ్చేయండి. ఓకే రండి. ఓకే స్టవ్ వెలిగించేసాము. ఇంకా మా స్టవ్ చూసారా, ఒక పెద్ద రాయి, ఒక చిన్న రాయి, ఇంకొంచెం చిన్న రాయి. ఇది మా అత్తమ్మ వాళ్ళ పొలం అనమాట. సో పొలం మధ్యలో ఇలా నాటుకోడి కూర మా అత్తమ్మ చేస్తున్నారు. మా నాన్న కోడిని కవరిస్తూ వేసేసాడు. కాలుస్తుండు. ఒకటే కాలుస్తే కోడి నాటుకోడి టేస్ట్ వస్తుంది. నాటుకోడి చికెన్. అమ్మ బాబాయ్, ఇది మా అత్తమ్మ వాళ్ళ బాయే. అండ్ అక్కడ ఒకటి ఉంది కదా, అది కూడా మా అత్తమ్మ వాళ్ళ బాయే. ట్రై చేసి చూద్దాం. వాటర్ కనిపించట్లేదు, అంత డౌన్ లోకి ఉంది, చాలా లోపలికి ఉంది. సరే అలా దూకి స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అనుకోవడానికి చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే స్విమ్మింగ్ కాకుండా అలా దూకేవనుకో మనం ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. నాటుకోడి చికెన్. అమ్మ బాబాయ్, ఏయ్ సూపర్. ఓకే మా అనుష బగారా వేస్తాను అంటే నా అనుష జీలకర్ర, ఓకే సాజీరా, ఆకు, ఓకే యాలకులు పత్త అన్ని మసాలా సామాన్లు వాట్ ఇస్ దిస్? పచ్చిమిర్చి, ఓకే ఆనియన్, వైట్ ఆనియన్ తీసుకోండి, ఒకటి కట్ చేసి ముక్కలు వేసుకో. అంతే, వాటర్ పోసుకొని అవి ఉప్మా లాగానే చేసుకుంటే అయిపోతుంది. ఏమున్నది, బగారా రెడీ. కట్టెలేంది అన్నం కాదు. ఓకేనా?
కర్రెలు తెచ్చాను, కర్రెలు ఇవి ఇందులో పెట్టుకుంటే అన్నం అవుతుంది. మంట చెక్క అంతనే. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఓకే రుచికి సరిపడా వేసేసుకోండి. ఓకే ఓకే వేసాక రైస్ వేసుకోవాలి. రైస్ ఇది ప్లెయిన్ బగార్ కదా? అవునక్క, నో వెజిటేబుల్స్, మెయిన్ బగారా. మీకు బగారా తినాలనిపించినప్పుడు వెజిటేబుల్స్ లేవనుకో ఇలా చేసుకోండి, బాగుంటుంది. నాటుకోడి మటన్తో సమానం కదా మావయ్య? ఈక్వల్ టు మటన్. కొంచెం ఉప్పు అండి. సాల్టా? నాటుకోడికి ఉల్లిపాయలు కట్ చేస్తున్నారా? ఓకే, ఉల్లిపాయలు పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా టేక్ చెట్లు, ఇవన్నీ ఎండిపోయాయి. ఇది టేక్ చెట్టే. ఓ చాలా ఉన్నాయి. ఎక్కడ? అక్కడ ఒక బావి ఉంది కదా, మొత్తం ఎన్ని ఉన్నాయి టేక్ చెట్లు? చెట్లు చాలానే ఉన్నాయి అక్క. ఓకే, రైస్ రెడీ అయిపోయింది. ఓకే, నాటుకోడి కూరకి ప్రిపరేషన్స్. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నారా? నాటుకోడి కూరకి ఏమైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? అంటే వేసేవి అన్నీ, లేకపోతే నార్మల్గా చికెన్ చేసినట్టుగానేనా? ఉన్నాయి, దాల్చిన చెక్క, అల్లిక్కలు, ఓకే లవంగం, ఓకే జీలకర్ర, సాజీరా, ఓకే పచ్చిమిర్చి, ఇవేనా అవన్నీ? ఇవన్నీ ముందుగా జీలకర్ర, ఓకే. లవంగం, లవంగం, సాజీరా, సాజీరా, కొద్దిగా గోల్, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆనియన్, కొద్దిగా వేగాలి. గిన్నెకి మట్టి ఎందుకు రాస్తారంటే కర్రల పొయ్యి మీద వండేటప్పుడు గిన్నెంత బ్లాక్ అవుతుంది కాబట్టి మట్టి రాసి చేస్తే కడిగేటప్పుడు గిన్నెలు ఏదైతే వాష్ చేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. అదే మన గ్యాస్కి అయితే ఇలా రాదు కదా, మసిలాగా పట్టదు కాబట్టి, వీటి పట్టదు కాబట్టి ఇలా ఈజీ కోసం ఇలా రాస్తారు. మా అమ్మమ్మ ఊరికి రాస్తుంటే నేను అడిగేదాన్ని అన్నమాట. సో అందుకని ఇలా రాస్తారనమాట. ఇప్పుడు ఏం వేస్తారైతే? చికెన్, చికెనా? ఇందులో నుంచి వాటర్ వస్తాయి అక్క. ఆ వాటర్ని ఇంకిపోయి బయటికి నూనె వేసినాక ఓకే పసుపు, అల్లం ఓకే వేసి కొద్దిగా గోలినాక కారం వేసి వాటర్ వేసేయాలి. అంతే అంతే. మా వాళ్ళకి దాని అనమాట సైలెంట్గా ఉండడం కోసం. ఆల్రెడీ ఒక ప్యాకెట్ తినేసింది, ఇంకో ప్యాకెట్ అడుగుతుంది. ఒక ప్యాకెట్ తిన్నావా ఇప్పుడు? ఓకే, ఇప్పుడే తిన్నదంట. ఒకటి తీసుకొచ్చా నేను. ఒక డిబ్బ వేయ రాక్షసి. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఉడికిపోయింది అక్క, అయిపోయిందా? దగ్గరికి వచ్చేసింది కదా? దగ్గరికి వచ్చేసింది. ఇలా నూనె బయటకు వస్తే కొద్దిగా ఫ్రై అయింది. ఓకే, ఇప్పుడు ఏమేయాలి? అల్లం, పసుపు వేయాలి. ఇప్పుడు అల్లం పసుపు వేయాలా? ఇంకా కొద్దిగా గోలాలి, ఇంకొంచెం అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా. పసుపు, కారమా?
ఏమేస్తున్నారు? ధనియాల పౌడర్ అక్క. ఓకే, కొత్తిమీర కాకుండా మళ్ళీ ధనియా పౌడర్ వేస్తారు. చికెన్ టేస్ట్ కోసం. ఓకే, ఫైనల్ గరం మసాలా. ఓకే, ఫైనల్గా కొత్తిమీర అంటే ఇంకా అయిపోయింది. నాటుకోడి చికెన్ రెడీ. మా అత్తమ్మ విస్తారాకు కూడా కొడతారంట. సో ఇంత పెద్ద పెద్ద ఆకులు. ఏం ఆకులు ఇవి? మోతకాకులు. హా? మోతకాకులు అంటే ఏంటి? మోతకు చెట్టు ఉండదా? సవాలా కింద 50-40 ఏళ్ళ కింద ఇస్తారు. ఆ, ఇవి పుట్టి పెళ్లిళ్ళకి ఇవే వాడేది. ఓకే, ఇప్పుడు పేపర్ ప్లేట్ వచ్చినాయి. అవును, కరెక్ట్. ఇది వరకు ఇలాంటివే కుట్టి చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా పేపర్ ప్లేట్లు వచ్చాయి అంటున్నారు. అంటే ఉన్నాయి ఇప్పుడు కూడా, అవి కానీ తక్కువ అయిపోయాయి ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఈజీ కుట్టేస్తున్నారే. అవునా? పట్టలు ఆ. 50. ఇవి ఎన్ని ఆకులు అయితే? 10 ఆకులు అయితే ఒకటి అయిపోద్దా ప్లేట్? 8 అయితే ఇస్తారు. అయితే ఓ, పెద్ద ఆకులు అయితే 6 సుత వేయవచ్చు. 6, 7 వేయవచ్చు పెద్ద ఆకులు అయితే. ఇస్తారాకు రెడీ. ఓకే, నైస్. బాగా చేసేసారు ఫాస్ట్గా. ఎంత 5 minutesలో అయిపోయింది. చాలా బాగా చేశారు. కొంచెం గ్రేవీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. విజయ, చాలా బాగుంది. విజయ, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. నాటుకోడి అంటే ఇలా ఉండాలి బావా. స్పైసీగా. సూపర్ ఉందిరా, చాలా బాగుంది. స్పైసీగా మంచిగా. ఎట్లుంది అనుపు? దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే కదా. బావా సూపర్ కన్నీ క్లాస్. నానా గుడ్. అంబియన్స్ చాలా బాగుంది. నాటుకోడి చాలా బాగుంది. పీస్ మెయిన్గా బాగా అంటే చాలా బాగా ఉడికింది. లైక్ మటన్ లా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. బోన్ స్ట్రాంగ్ ఉంటుంది కదా. మా డాడీకి మండుతుంది. ఒకసారి తీసుకుంటే ఆమె తీసుకుని మామూలుగా తినట్లేదు. మండుతుందా? కారం ఉందా? స్పైసీ? యూ లైక్ ఇట్ చెప్పు. సౌండ్ రావట్లేదు. మండుతున్నట్టు. బాగుంది. మరి ఊదుతున్నావు. మమ్మీకి థ్యాంక్స్, లవ్ యూ చెప్పు. మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. మీ మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మమ్మీ ఇక్కడ ఉందిరా. కారానికి అర్థం కావట్లేదు. చెప్పు ఇక్కడ. ఇలా పొలాల మధ్యలో ఇలా వండుకొని తినడం అనేది మామూలు ఇదే కదా వనభోజనం అంటాము మనం. ఇదే కదా మావయ్య, వనభోజనాలు అంటారు కదా. సో అలాగే మేము కూడా పొలాల మధ్యలో వనభోజనం విత్ నాటుకోడి. సూపర్ టేస్ట్గా ఉంది. చాలా బాగా ఉంది. బాగా వండింది విజయ. కొంచెం టెన్షన్ పడుతూ వంట చేసింది కానీ ఫైనల్గా మాత్రం రిజల్ట్ చాలా బాగుంది. అత్తమ్మ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే గాయ్స్, ఫైనల్ గా మేము నాటుకోడి చికెన్ తెలంగాణ స్టైల్లో ఈ పొలాల మధ్య సూపర్
సూపర్ గా ఉంది నిజంగా. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ సో మచ్. అత్తమ్మ, మావయ్య, రమేష్ అన్న, విజయ అండ్ పిల్లలు, అనుష, మా అన్నయ్య అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా కోరిక అనమాట ఇలా పొలాల మధ్యలో ఇక్కడే వండుకొని తినాలి అనేది ఈ రోజుతో నాకు అది తృప్తిగా నెరవేరిందనమాట. సో అదనమాట ఈ వీడియో. సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వచ్చేస్తాను. సో అప్పుడు మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూజని కూడా